హలో అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరిది లంచ్ అయిందా? మాది కూడా ఇప్పుడే లంచ్ అయిపోయిందండి. ఇప్పటికే వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది, తమిళ చూసింటారు. కానీ నార్మల్ గానే లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇష్టము. అందులో పట్టు చీరలు అంటే ఇంకా ఇష్టపడతారు. ఇప్పుడైతే రకరకాల పట్టు చీరలు వచ్చాయి. కంచు పట్టు, ధర్మవరం పట్టు, బెనారస్, రా సిల్క్, ఇలా చాలా పట్టు చీరలు ఉన్నాయండి. నాకైతే పేర్లు అన్ని ఐడియా లేదు. నా దగ్గర ఉన్నాయి పట్టు చీరలు, మా దగ్గర ఏవేవి ఉన్నాయి పట్టు చీరలు, అవి కాస్ట్ ఎంత పడ్డాయి ఏంటి అనేదంతా చూపిస్తాను. శారీ బ్లౌజ్ డిజైన్ కావచ్చు, పట్టు చీరలకి కుచ్చులు కావచ్చు, అవి ఏమేమి శారీస్ ఏంటి అనేదంతా చూపిస్తాను. వీడియోలోకి వచ్చేసేయండి. ఇవన్నీ గ్రాండ్ శారీస్ అండి. ఇవన్నీ కూడా పట్టు శారీస్. ఇవన్నీ కొంచెం సింపుల్గా ఉన్నాయి. మొత్తం అన్ని పట్టు శారీసేనండి. మా కోడలు పెళ్లి కూతురు చేసినప్పటి నుంచి మా మనవడు పుట్టి తన అక్షరాభ్యాసం అయ్యేంత వరకు ఇవన్నీ శారీస్ అండి. అవి ఏంటివి, ఎక్కడ ఏ పంచం లేదనేది నేను క్లియర్గా చెప్తాను. వీడియోలోకి వచ్చేసేయండి. ఇది వచ్చి ఈ శారీ పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకున్న శారీ అండి. దీని కాస్ట్ వచ్చి 8000 పడింది. ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ అండి. ఆ శారీలోకి వర్క్ వచ్చి ఇది మ్యాంగో వర్క్ చేయించుకుంది. ఈ కాస్ట్ వచ్చి 2000 రూపీస్ పడింది. హ్యాండ్స్కి వచ్చి డబల్ కలర్ వచ్చిందండి. ఇది లైట్ పింక్ కలర్ వచ్చింది. ఇది చూడండి వర్క్. ఇక్కడ వచ్చి వైట్ వచ్చిందండి, ఇక్కడ వచ్చి గోల్డ్. ఈ శారీ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి బ్లూ స్టోన్ వేశారు. మొత్తం అంతా బ్లూ స్టోన్ ఉంది చూడండి ఇక్కడ. ఇది వచ్చి డోరీ ఇదండి, డోరీ కుచ్చులు. ఒక్కొక్క బ్లౌజ్తో ఒక్కొక్క డిజైన్లో వేశారు. ఇది వచ్చి శారీ అండి. ఇది బ్లూ కలర్. బ్లూ కలర్లోకి సిల్వర్ కూడా కాంబినేషన్గా వచ్చింది. ఇక్కడ చూసారంటే మీకు సిల్వర్ కూడా కనిపిస్తుంది. శారీ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చి పళ్ళు అండి. ఇది వచ్చి మధ్యలోకి మిడిల్ లెక్క వస్తుంది. పళ్ళులో కూడా డార్క్ పింక్ ఇచ్చారు చూడండి, కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. ఈ చీరల కుచ్చులు అండి. ఇవి వచ్చి మనకి శారీ కలర్ వచ్చి బ్లూ పింక్ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్లో వేశారు. మధ్యలో గోల్డ్ కుందన్ కూడా వేశారు. దీని కాస్ట్ వచ్చి 500 పడిందండి. రిసెప్షన్కి వచ్చి పాప లాంగ్ ఫ్రాక్ వేస్తుంది. ఇది వచ్చి ఒక్కాకి శాస్త్రంకి, మా ఇంట్లో ఒక్కాకి శాస్త్రం నైట్ టైం చేస్తామండి. ఆ శారీ ఆ ప్రోగ్రామ్ కట్టుకున్న శారీ ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఈ శారీ కాస్ట్ వచ్చి 20,000 పడిందండి. కానీ మా పాపకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఈ శారీ కలర్ చాలా బాగా వచ్చింది. కాళ్ళు నేను సైడ్ పిక్స్ పెడతాను చూడండి. చాలా క్యూట్గా చాలా బాగా కనిపించింది పాప. ఇదంతా శారీ అండి. ఇది మొత్తం శారీ అంతా గోల్డ్ జరీతోనే వచ్చింది. ఇక్కడ కింద చూసారంటే బార్డర్ వచ్చింది, డిజైన్ పూల్ డిజైన్. మళ్ళీ డిజైన్ తర్వాత కింద కూడా గోల్డ్ జరీతోనే బార్డర్ వచ్చింది. ఇది మొత్తం శారీ అంతా డిజైన్ అంతా ఇలాగే వచ్చేసింది. మొత్తం ఎక్కడే కానీ గ్యాప్ లేదు శారీకి. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా లుక్ ఉంది, గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు కూడా. ప్రతి శారీకి కుచ్చులు ఉన్నాయి. కలర్ కాంబినేషన్తోనే తీసుకున్నాం ప్రతి ఒక్కటి కూడా. ఇది కాస్ట్ వచ్చి 800 to 850 లోపల పడిండొచ్చు. ఎగ్జాక్ట్ నాకైతే గుర్తు లేదు. శారీ హైలైట్ అయితే శారీ కంటే బ్లౌజ్ కూడా చాలా హైలైట్ వచ్చిందండి. డిజైన్ చూసారంటే నెక్ కానీ హ్యాండ్ కానీ చాలా బాగా వచ్చింది. హ్యాండ్ చూడండి, ఇక్కడంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. వంకి వేసుకోకున్నా కూడా చూసారా, ఇదైతే ఎలిఫెంట్ వర్క్. ఇప్పుడైతే పెళ్లి కూతుర్లు అని అన్నారంటే ఎలిఫెంట్ వర్క్ లేకోకుండా అయితే బ్లౌజ్ అయితే ఉండదు. ఇది ఇంత ఫుల్ వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు వంకి వేయాలంటే ఎట్లా వేస్తారు? చాలా బాగా వేశారు వర్క్ అంతా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి డిజైన్ మొత్తం హ్యాండ్ కింద డిజైన్ వచ్చింది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ వర్క్కి ఈ డోరీకి మొత్తం అంతా కలిసి మనకి 7000 పడిందండి కాస్ట్. ఇది చూడండి, డోరీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ శారీ వచ్చి తలంబ్రాల శారీ అండి. మా సైడ్ వచ్చి ఎల్లో పింక్ కానీ ఎల్లో రెడ్ కానీ కలర్ యూజ్ చేస్తాము. ఈ శారీ ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చి మొత్తం పళ్ళు అండి. ఈ కలరు ఈ సైడ్ వచ్చి ఎల్లో వస్తుంది చూడండి. ఎల్లో మెరూన్ రెడ్లో ఉంది. చాలా బాగా వచ్చింది. వీడియోకి అయితే చాలా బాగా వచ్చింది.
ఈ కుర్చీలో అయితే మనకి సేమ్ కాంబినేషన్ అండి, ఎల్లో రెడ్. ఇది వచ్చి ఒక ఫ్లవర్ బిట్ వేసినారు, మధ్యలో వచ్చి ఒక కుందన్ పెట్టారు. దీని కాస్ట్ వచ్చి 450 పడిందండి. ఇదైతే తలంబ్రాల శారీ బ్లౌజ్ అండి. ఇది ఎక్కువ వేసుకోరనేసి ఇది నార్మల్గానే కుట్టించుకుంది. ఈ శారీ వచ్చి ఫస్ట్ పండగకైనా మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన శారీ అండి. మొత్తం అంతా శారీ అంతా పింక్ కలర్ వచ్చింది. ఇదంతా మొత్తం అంతా పింక్ కలర్తోనే వచ్చిందండి శారీ మొత్తం. నా కోడలికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టము. ఇది వచ్చి పళ్ళు, ఇది వచ్చి శారీ లోపలంతా ఇలాగ వచ్చేస్తుంది. హంస డిజైన్ అండి ఇది శారీ డిజైన్ అంతా. ఈ డిజైన్ చూడండి, సైడ్స్ అంతా ఇట్లా వచ్చేసి మధ్యలో రౌండ్ వచ్చి మధ్యలో హంస వచ్చింది. చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది శారీ. ఇదే ఈ శారీ బ్లౌజ్. మనకు వచ్చి కాంబినేషన్ కలర్ లేదు కాబట్టి ఓన్లీ పింక్లోనే, అందుకని గోల్డ్ కలర్లో డిజైన్ వేయించుకున్నాము. ఇవి వచ్చి పెద్ద కుందన్స్, ఇవన్నీ వచ్చి పికాక్స్. ఇక్కడ ఒక 2 వచ్చాయి, ఇక్కడ సైడ్స్ వచ్చి 1 వచ్చింది. ఇదైతే హ్యాండ్కి అంతా చూడండి, హాఫ్ హ్యాండ్సే పెట్టించుకుంది. 2 పికాక్స్ వచ్చాయి. ఇది వచ్చి సైడ్ వస్తుంది కదండి మనకి, పళ్ళు లేని సైడ్ ఇది డిజైన్ వచ్చి ఆఫ్ వస్తుంది అంతే. ఇది మొత్తం వర్క్కి కుట్టించిన దానికి అంతా కలిసి 2500 పడిందండి. ఇది వచ్చి బ్లౌజ్ డోరీస్. ఇది వచ్చి కట్టు చెరుగండి, అన్ని ప్లెయిన్గా ఉంది. ఇది వచ్చి సేమ్ కాంబినేషన్లో గోల్డ్ పింక్ కలర్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చి చిన్న రౌండ్లో వచ్చి బిట్టే ఇచ్చేసినాము. ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చి 400 రూపీస్ పడింది. ఇది వచ్చి మా కోడలు ఫస్ట్ శ్రీమంతం శారీ అండి. 5th మంత్లో శ్రీమంతం చేశాను కదా, అది ఫస్ట్ కూర్చున్నప్పుడు కట్టుకున్న శారీ. ఇది వచ్చి ఈ శారీలో బ్లౌజ్. ఇది ఈ బ్లౌజ్ డిజైన్ అయితే కాజులతో వచ్చిందండి. ఇది వచ్చి సేమ్ కలర్ వచ్చి అంత ఒకటే కలర్ ఉండడంతో ఇది పింక్ కలర్ వేసామంటే బాగా కనిపిస్తుంది అనేసి అని మేము పింక్ కలర్ బ్లౌజ్ డిజైన్ వేసాము. ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి. ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది కింద. ఇక్కడ వచ్చి బిట్స్ వేసేసి ఇక్కడ వచ్చి కాసులు వేశారు. మొత్తం ఇక్కడ కూడా కాసులు వేశారు. ఇవి వచ్చి మగ్గం వర్క్తో చిన్న రౌండ్ వేసేసి మధ్యలో కుందన్ పెట్టారు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ వర్క్కి అంతా కలిసి మనకి 1800 పడింది. ఈ బ్లౌజ్కి డోరీ. ఇది వచ్చి లైట్ కలర్ అండి, బ్లూ కలర్ ప్లస్ క్రీమ్ కలర్లో వచ్చింది. అందుకనేసి బ్లూను క్రీమ్ కలర్ తీసుకున్నాము. ఇది కుచ్చు వచ్చి లెంతీలో వేసాము. ఇది రింగ్ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చి చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది. ఇది శారీ కొంచెం సింపుల్గా ఉందనేసి కుచ్చులు ఇవంతా బాగా గ్రాండ్గా వేయించుకుంది. ఇది వచ్చి మొత్తం 5th మంత్లో వచ్చి సెకండ్ శారీ అండి, వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ. ఇదంతా మొత్తం వచ్చి వంగపండి కలర్లోనే వస్తుంది. ఇదంతా మొత్తం పళ్ళునేనండి. ఇదంతా శారీ. ఇది వచ్చి మొత్తం సెల్ఫ్ కలరే వచ్చింది. బార్డర్ అంతా కూడా మనకి బిగ్ బార్డరే వచ్చింది. ఈ శారీ వచ్చి మనకి 20,000 రూపీస్ పడిందండి. ఈ బ్లౌజ్ చూసారండి, ఇది మొత్తం చాలా రిచ్గా వచ్చింది. వర్క్ అంతా చాలా హెవీగా వచ్చింది చూడండి. ఇది వచ్చి ఇక్కడంతా బిట్స్ వచ్చాయి, ఫ్లవర్ వచ్చింది, బిట్ అంతా వచ్చింది. ఇక్కడంతా చెమ్కీలతో మొత్తం నెక్ డిజైన్ అంతా చెమ్కీతోనే వచ్చింది. ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి. మొత్తం ఎక్కడే కానీ మనకి క్లాత్ అనేది కనిపించుకోకుండా వర్క్ వేసారు చూడండి. ఇక్కడ కూడా లాస్ట్ ఇక్కడ కూడా థ్రెడ్ ఇచ్చాడు, మనకి సెల్ఫ్ కలరే థ్రెడ్ ఇచ్చారు. మొత్తం అంతా చాలా బాగుంది చూడండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అంతా మొత్తం కలిసి మనకి 8,000 పడిందండి. ఈ బ్లౌజ్కి డోరీ వచ్చి ఇది వచ్చింది, ఈ డిజైన్లో వచ్చింది. ఈ శారీ కుచ్చులు చూసారంటే ఇది వచ్చి థ్రెడ్కి తీసుకుంటే పూస తీసుకొని ఒక 4 లేయర్స్ వచ్చేలా కుట్టారు చూడండి. ఇక్కడ కూడా ఇది వచ్చి నార్మల్ కుచ్చు అండి. కుచ్చు లోపల మళ్ళీ ఒక కుచ్చు పెట్టారు. ఇది చూడండి, ఒక్కొక్క థ్రెడ్కి ఒక్కొక్క పూస అంటూ వేస్తూ డబల్ కుచ్చులాగా వేశారు. ఇది కాస్ట్ వచ్చి మాకు 900 పడిందండి కుచ్చు. 9th మంత్ శ్రీమంతం అప్పుడు ఫస్ట్ కట్టుకున్న శారీ అండి ఇది. ఇది వచ్చి పళ్ళు మొత్తము పింక్ గోల్డ్ కలర్లో కాంబినేషన్లో వచ్చింది. ఇదంతా శారీ చిన్న చిన్న బిట్స్ రౌండ్స్తో వచ్చింది చూడండి. ఇది మొత్తం శారీ అంతా గోల్డ్ జరీతోనే వచ్చిందండి. అది బార్డర్ వచ్చి మ్యాంగోస్ డిజైన్ వచ్చింది చూడండి. చిన్న బార్డర్ వచ్చి మ్యాంగో డిజైన్లో ఇచ్చాడు పింక్ కలర్ కాంబినేషన్తో.
ఇక్కడ వచ్చి లైట్ పింక్ కలర్ ఇచ్చాడు బార్డర్ మ్యాంగోస్ అంతా. ఈ బ్లౌజ్ వచ్చి ఈ శారీలో బ్లౌజ్ అండి. ఈ డిజైన్ వచ్చి జుమ్కా డిజైన్ అంటారు. 2 years బ్యాక్ ఎక్కువ వచ్చిందండి ఇది డిజైన్. నెక్ సైడ్ చూసారంటే డబల్ లేయర్తో వచ్చి కుందన్ వేశారు. మధ్యలో థ్రెడ్ వచ్చింది చూడండి పింక్. ఇక్కడ కూడా అంతా లైన్స్ లైన్స్ ఇచ్చాడు, మధ్యలో బిట్స్ ఇచ్చాడు. ఇది నెక్ డిజైన్. ఇది కూడా మొత్తం వచ్చి ఎల్బో హ్యాండ్స్. మొత్తం నెక్కి అయితే ఏ డిజైన్ వచ్చింది, కింద హ్యాండ్ కూడా అదే డిజైన్ వచ్చింది. మధ్యలో జుంకా బార్డర్స్ బిట్స్ ఇచ్చాడు. దీని ప్రైస్ వచ్చి మనకి 3000 పడిందండి. మొత్తం కుట్టిన దానికి కానీ వర్క్కి ప్లస్ డోరీ కూడా. చూడండి దీని డోరీ వచ్చి ఇలా వచ్చింది. ఇది మనం మడతలు వేసి పెట్టడం వల్ల కబోర్డ్స్లో అలా కుచ్చులన్నీ అలా చిందర బిందర అయిపోయాయండి. మన చిన్న కూమ్ తీసుకొనేసి అలా చేసామంటే మళ్ళీ నార్మల్ కుచ్చు వచ్చేస్తుంది. ఎల్లో కలర్ పింక్ కలర్ మధ్యలో చూసినట్లయితే చిన్న గోల్డ్ కలర్ కుందన్ పూస పెట్టారు. మళ్ళీ తర్వాత పర్లు పెట్టారు. చాలా బాగా వచ్చింది. దీని కాస్ట్ వచ్చి మాకు 650 పడిందండి. ఈ శారీ వచ్చి 9th monthలో సెకండ్ కట్టుకున్న శారీ అండి. తాంబూలం ఇచ్చి ఈ శారీ కట్టి పెట్టాము. కానీ ఈ శారీ కూడా మనం 5th monthలో చూసాం చూడండి, వంగపండి కలర్. సేమ్ అదే ప్యాటర్న్లోనే శారీ. పాప బాగా మంచి కలర్ వైట్ ఉంటుందండి. ఆ వైట్కి కలర్ కట్టుకుంటే బాగుంటుందని అమ్మాయికి నాకు నచ్చింది అనింది, తీసుకుంది. కానీ ఈ శారీకి వచ్చి ఈ బ్లౌజేనండి హైలైట్. కోట్ మోడల్ బ్లౌజ్ కట్టుకుంటే చాలా లుక్ వచ్చిందండి అమ్మాయి. ఇది వచ్చి కోట్ డిజైన్ అండి. ఇది వచ్చి మన ఫ్రంట్ అంతా వచ్చి ఇలా కోట్ మోడల్లో వస్తుంది. ఇక్కడ మధ్యలో చూస్తున్నారంటే ఇక్కడ వచ్చి మనకి ప్యారెట్ డిజైన్లో వచ్చింది చూడండి, ప్యారెంట్. ఇది వచ్చి మధ్యలో రిబ్బన్ వర్క్ అంటారు. ఇక్కడ వచ్చి గోల్డ్ పూసలన్నీ పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా అవే పూసల్లాగా వచ్చేస్తుంది వర్క్. ఇక్కడ వచ్చి ఫ్లవర్ డిజైన్ అండి. మధ్యలో కుందన్స్, ఇక్కడంతా థ్రెడ్తో వచ్చి రిబ్బన్ వర్క్. ఇలా మొత్తం ఇదంతా చూడండి లైన్స్ వేశారు. ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి. ఇది మధ్యలో వచ్చి ఒక ప్యారెట్ వచ్చింది చూడండి. అక్కడెక్కడ మధ్యలో స్టార్స్ లాగా మనకి బిట్స్ ఇచ్చారు. ఇది లైన్ కూడా పూసలతో లైన్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఇది తీగలాగా వచ్చేసింది. మొత్తం డిజైన్ అంతా శారీకి తోడం టైప్లో వస్తుంది. ఇక్కడ కూడా చూడండి కింద లైన్స్ ఇచ్చాడు. గోల్డ్ కలర్తో ఇచ్చేసి 3 lines ఇచ్చేసి ఇక్కడ కింద బిట్స్ వదిలాడు. సేమ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ ఇది. ఈ శారీకి వచ్చి డిజైన్ కుచ్చులు ఇలా వచ్చాయండి. ఇవి వచ్చి గోల్డ్ కలర్ కుచ్చులు. ఇవి వచ్చి గోల్డ్ కలర్ పల్స్తో వచ్చి ఇవి ఇలా ఇచ్చి ఒక 2 ఇచ్చేసి ఇది 1 ఇచ్చాడు. మళ్ళీ తర్వాత బ్లూ 2 ఇచ్చి ఇది ఒక 1 ఇచ్చాడు. ఇది దీని కాస్ట్ వచ్చి మాకు 700 rupees పడిందండి. ఇది వచ్చి బాబుకి నామకరణం చేశామండి. నామకరణము అన్నప్రాసన 2 చేశాము. ఈ శారీ వచ్చి అదో కట్టుకుంది. ఇది వచ్చి పళ్ళు వచ్చి ఎల్లోలో వచ్చింది. శారీ మొత్తం పింక్ కలర్ వచ్చింది. ఇది వచ్చి ఈ శారీలో ఇది వచ్చి బ్లౌజ్ అండి. ఇది పాట్ నెక్ బ్లౌజ్, నెక్ డిజైన్. ఇదంతా ఇది కూడా హ్యాండ్ వచ్చి సింపుల్గా పెట్టించుకుందండి, షార్ట్ హ్యాండ్స్. ఇది ఇక్కడ వచ్చి చిన్న బిట్స్ పెట్టేసి మధ్యలో థ్రెడ్ వచ్చింది చూడండి, ఎల్లో పింక్ థ్రెడ్తో డిజైన్ వచ్చింది. ఇది వచ్చి డోరీ అండి ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వర్క్కి వచ్చి 1300 పడిందండి. ఈ శారీకి వచ్చి ఇవి కుచ్చులండి. ఇవి వచ్చి 3 beads ఇచ్చేసి ఒక కుచ్చు పెట్టేశారు. దీని కాస్ట్ వచ్చి మాకు 350 rupees పడింది. ఇది వచ్చి బాబు పుట్టంటికి శారీ అండి. దీని కాస్ట్ వచ్చి 22,000 పడింది. ఇది వాళ్ళ మమ్మీ వాళ్ళ బాబు ఒడిబియ్యం పెట్టారు. ఇదంతా మొత్తం పళ్ళు అండి. మీకు శారీ మొత్తం నేను క్లియర్గా చూపిస్తాను. ఇదండి ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ అంతా చూడండి. ఇక్కడ వచ్చి డబల్ వచ్చి మనకి తామర పూలు వచ్చి డబల్ కలర్ వచ్చాయండి. ఇది మధ్యలో వచ్చి ఎల్లో వచ్చింది. ఇక్కడ వచ్చి లైట్ బ్లూ కలర్లో వచ్చింది. ఇది వచ్చి పికాక్ అండి. అక్కడక్కడ లీవ్స్ లాగా వచ్చాయి చూడండి. మొత్తం శారీ అంతా చాలా బాగుంది. ఇది వచ్చి శారీకి పైన బార్డర్ అండి, సింపుల్గా వస్తుంది. ఇది వచ్చి కిందకి వస్తుంది, డబుల్ బార్డర్ వస్తుంది. పైన ప్లెయిన్ వచ్చేసి కింద వచ్చి సేమ్ పైన డిజైన్కి ఎలా వచ్చిందో అలాగే పికాక్స్ లాగా వచ్చింది చూడండి. ఇది వచ్చి ఈ శారీలో బ్లౌజ్ అండి. మొత్తం 2 పికాక్స్ వచ్చాయి. డిజైన్ అంతా సైడ్ డిజైన్ అంతా ఇలా వచ్చింది చూడండి నెక్కి. ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ కూడా ఒక 1 పికాక్ వచ్చింది. ఇది శారీ అంతా ఎక్కువ హెవీగా ఉందనేసి అని బ్లౌజ్కి కొంచెం సింపుల్ డిజైన్ చేయించుకుంది. దీని కాస్ట్ వచ్చి 1500 పడిందండి. ఈ శారీకి అయితే కుచ్చులు చూడండి హార్ట్ షేప్లో వచ్చాయి బీడ్స్. ఈ సేమ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చి 800 rupees పడింది.
ఫైనల్గా అయితే మేము ఇప్పుడు హౌస్ ఓపెనింగ్ శారీ దగ్గరికి వచ్చేసామండి. మ్యారేజ్ అయిపోయాయి, శ్రీమంతాలు అయిపోయాయి, అన్నప్రాసన శారీస్ అయిపోయాయి. ఇప్పుడు మేము బెంగళూరు హౌస్ తీసుకున్నామండి. ఆ హౌస్కి మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ శారీ పాలు పొంగించేటప్పుడు తీసుకున్న శారీ అండి. ఇది బార్డర్ వచ్చి లైట్ బేబీ పింక్ కలర్లో వచ్చింది, మధ్యలో వచ్చి పీచ్ కలర్లో అంతా వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్తో చాలా బాగుండిందండి. కానీ వేరే బ్లౌజ్ కుట్టించుకోవడంతో దాని మెజర్మెంట్ కానీ టైలర్కి ఇచ్చింది. ఈ శారీకి అయితే ఇప్పుడు కుచ్చులు చూసేద్దాం. ఈ శారీ కాస్ట్ వచ్చి మాకు వచ్చి 15,000 పడిందండి. ఇది వచ్చి డబల్ కుచ్చు చూడండి. ఈ శారీకి కుచ్చు వచ్చి పీచ్ కలర్ వేసారు, ప్లస్ పింక్ కలర్ వేసారు. ఈ కాస్ట్ వచ్చి 300 పడింది. ఈ శారీ వచ్చి హౌస్ ఓపెనింగ్ రోజు సత్యనారాయణ స్వామి పూజలో కూర్చుంటారు కదండి, అప్పుడు కట్టుకున్న శారీ. ఇది మొత్తం సెల్ఫ్ కలరే వచ్చింది, గ్రీన్ కలర్ ప్లస్ గోల్డ్ కలర్ వచ్చిందండి. బార్డర్ వచ్చి కింద చూడండి, పైన సింపుల్ బార్డర్ వచ్చింది, కింద కూడా చాలా బాగా వచ్చింది బార్డర్, డబుల్ బార్డర్. ఇదంతా పళ్ళు చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదంతా మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. ఈ బ్లౌజ్ అయితే ఈ శారీలోదండి. చూడండి పాట్ నెక్ పెట్టింది, కానీ ఇది ఒక మోడల్ వచ్చింది. ఇక్కడ వచ్చి కుందన్స్ లాగా పూసలు పెట్టేసి పెద్ద కుందన్ ఇచ్చారు. 4 ఇచ్చారు, ఈ సైడ్ 4, ఈ సైడ్ 4. ఇక్కడ చూడండి వైట్ స్టోన్తో చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇవి వచ్చి పల్స్ అండి, వర్క్తో చిన్న చిన్న బిట్స్ ఇచ్చేసి మళ్ళీ మధ్యలో కూడా కుందన్ పెట్టాడు, మల్టీ కలర్ కుందన్ పెట్టారు. ఇది వచ్చి జరీ వర్క్తో వచ్చింది వర్క్ అంతా. ఇంకా సైడ్ వచ్చి గ్రీన్ కలర్తో థ్రెడ్డింగ్ ఇచ్చాడు. మొత్తం అంతా అలాగే వచ్చింది చూడండి డిజైన్ అంతా. ఇది వచ్చి చిన్న బిట్స్ ఇచ్చాడండి, మధ్యలో వచ్చి వైట్ కలర్ ఇచ్చాడు, చుట్టూ గోల్డ్ కలర్ ఇచ్చాడు, అక్కడక్కడ బిట్స్ ఇచ్చాడు. ఇది వచ్చి హ్యాండ్ అండి మొత్తం. ఇది కూడా ఎల్బో హ్యాండ్. ఇది కూడా సేమ్ డిజైన్, నెక్కి అయితే ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి 2 డబల్స్ వచ్చేసి గోల్డ్ కలర్ కుంద పూసలతో వేశాడు. ఇక్కడ చూడండి కింద బీడ్స్ ఇచ్చాడు. దీని కాస్ట్ వచ్చి 6,000 పడిందండి. మనకి స్టిచ్చింగ్ అంతా మొత్తం దీనికి డోరీ వచ్చాయి. ఇది వచ్చి ఎంగేజ్మెంట్ ఫస్ట్ కట్టుకున్న శారీ అండి. ఇదంతా మొత్తం మెరూన్ రెడ్లోను గోల్డ్ కలర్లోనే కాంబినేషన్లో వచ్చింది. బార్డర్ చూసినట్లయితే కింద దీపం లాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది చూడండి బార్డర్. ఇది మొత్తం పళ్ళు అంతా ఇలా వస్తుంది. ఈ రిమైనింగ్ శారీ మొత్తం అంతా ఇట్లా బుట్టాస్ లాగా వస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. సెల్ఫ్ కలర్ వచ్చిందండి ఇది మొత్తం శారీ అంతా. ఈ బ్లౌజ్ వచ్చి ఈ శారీలోది. ఇది వచ్చి డిజైన్ అంతా మ్యాంగో డిజైన్, మొత్తం రౌండ్కి అంతా ఇది వచ్చింది. ఇది వచ్చి షార్ట్ హ్యాండ్ అండి. దీనికి కూడా ఒక 3 మ్యాంగోస్ వచ్చాయి. దీని కాస్ట్ వచ్చి 1,500 పడింది మనకి స్టిచ్చింగ్తో సహా. ఇది కూడా సేమ్ కాంబినేషన్ కలర్తో వచ్చిందండి. దీని కాస్ట్ వచ్చి మాకు 300 రూపీస్ పడింది. మా పట్టు చీరల కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.